రండి ఈరోజు దేవుని యొక్క వాక్యం నుండి సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటిను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటిను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించెను. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ యాహాజు అనేటువంటి వ్యక్తి కనపడుతూ వస్తున్నాడు. ఇతడి యొక్క జీవిత చరిత్ర మనం చూడగా ఇతని యొక్క ప్రార్థన అనుభవం చాలా విలువైనది. వాస్తవానికి ఇతని చరిత్ర ఎలాంటిదంటే దేవునికి ఎంతో కోపాన్ని తెప్పించిన అనుభవం ఉంది. ఇతడి చరిత్ర మనం చూడగా 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం 2వ వచనంలో చూస్తున్నాం. ఈ యాహాజు అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని, తన యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇతడు ఎలాంటి వాడు అని అంటే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుట కారుకుటగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించారు. నిజంగా ఒక మాట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతని యొక్క జీవిత చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఇతడు వాస్తవానికి మనం చూడగా దేవుని దృష్టికి చెడుతనం జరిగించిన వాడు, అనేకులు పాపం చేయడానికి కూడా కారుకుడైన వాడు. ఇక నెబాతు కుమారుడైన యెరోబాము ఎలాంటి పాపములు అనేకుల చేత చేపించిన అనుభవం ఉందో అట్లు పాపం చేయడానికి ఒక కారుకుడిగా అవుతూ వచ్చాడు. ఒక సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోకమునుపు ఇతని గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు నడిపింపు కొరకై. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నానా ఆత్మన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాలి వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం అనుగ్రహించండి తండ్రి. నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడమని, జరుగుతున్నటువంటి కూడికిని బట్టి శత్రు సిగ్గు నీకు మయం తెచ్చుకోండి. ఈ యొక్క సంఘ ప్రార్థన ద్వారా నాతో మాతో మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు మీ చిత్తం బయలుపరచండి. యాహాజు ప్రభా తన యొక్క జీవితంలో ఏవైతే పొందుకుంటున్నాడో, ఏవైతే పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాడో అవన్నీ మేము గుర్తెరిగి తద్వారా వాటిని బట్టి ప్రభు మా స్థితిగతులు ఎలా ఉండే మేము పరీక్షించుకున్న వారమై, సరి చేసుకునబడిన వారమై, మా యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితాలు, క్రైస్తవ జీవితాలు, అంతరంగం కూడా ప్రభా సరైన విధానంలో సరిచేయబట్టడానికి సాయం చేయండి. జరగబోతున్న ఈ కూడికిని అంతా దీవించండి. వాస్తవానికి ఈ యొక్క కూడికి నిమిత్తమే వాక్యం ధ్యానించడానికి, ప్రార్థించక మునుపు మేము వాక్యము జ్ఞాపకం తెచ్చుకోవడానికి, వాక్యం ధ్యానించడానికి కూడా నేను యోగ్యుని కాను. ఎందుకంటే నా మటుకు నేనైతే అయోగ్యమైన వాడిని ఒప్పుకుంటున్నా. ఈ వాక్యం ధ్యానించడానికి అక్కడ కూర్చున్న ఈ ప్రజల కంటే నేను జ్ఞానవంతుని కాదు. నీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పున దైతను జ్ఞాపకం చేసుకోండి. మానవుని జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నాం. నీ పరలోకపు జ్ఞానం అనుగ్రహించండి. వాక్యం ధ్యానిస్తాను సాయం చేయండి. వచ్చిన ప్రజలను బట్టి స్తోత్రాలు రావాల్సిన త్వరబడి తీసుకురండి. ఎవరికెట్టి ఆలస్యాలు కాకుండా, ప్రమాదాలు కీళ్లు జరగకుండా ప్రయాణంలో కూడా తోడుగుండి. రాలేని వారికి కూడా మరో తరుణం దయచేయండి. సంఘ క్షేమాన్ని కూడా దయచేయండి. ఇక్కడ జరుగుతున్న ప్రతి కూడికని దీవించమని, ముందున్న సమయం దీవెనకరంగా చేయమని, మాకు అన్ని విషయాల్లో మేలు చేస్తానంటూ మా ప్రతి ఒక్కరు తీర్చమని, దేవా జరుగుతున్న పరిచర్య అంతా దీవించమని, మీ నడిపింపులు కోరుకుని మా ప్రతి ఒక్కరు తీర్చమని. ప్రభు అయిన ఈ యొక్క వాక్యమును ధ్యానిస్తుండగా మానవుని జ్ఞానం సరిపోదు కాబట్టి నీ పరలోక జ్ఞానం అనుగ్రహించి, దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తుండగా మీ సహాయం అనుగ్రహించి మహిమ పొందమని, మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, మనం చూస్తున్నటువంటి దాంట్లో 2వ వచనంలో, ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుట కారుకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడవక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. కాబట్టి ఇతడి యొక్క జీవిత చరిత్రలో మనం చూసినట్టయితే, యోధారాజైన అహాజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు కుమారుడైన యాహాజు షమ్రోన్లో ఇశ్రాయేలు నేలను ఆరంభించి 15 సంవత్సరములు ఏలినంట. సో అతని యొక్క చరిత్రలో మనం చూసినట్టయితే 15 సంవత్సరములు అంటే 15 సంవత్సరములు అతడు తన యొక్క జీవిత యాత్రలు ఇశ్రాయేలు ప్రజలను ఏలినటువంటి రాజుగా ఉంటూ వచ్చాడు. అయితే వీరి యొక్క చరిత్ర చూడగా ఈ యొక్క యెహోయాహాజు
తన యొక్క చరిత్ర మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే తన స్థితిగతులు ఎలా ఉండి అంటే, నేబాతు కుమారుడైన యరొబాము పాపములను విడవక అనుసరించే యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. వాస్తవానికి ఇతని స్థితిగతులు చూడగా, ఇతని యొక్క విధానం చూడగా ఎలా ఉన్నాడంటే, ఈ యొక్క నేబాతు కుమారుడైన యరొబాము ఎలాంటి పాపములు అయితే చేస్తూ వచ్చాడో అటువంటి పాపములు ఇతడు కూడా చేసిన వాడు ఉన్నాడు. పాపం చేస్తున్నాడు, చెడుతనం జరిగిస్తున్నాడు దేవుని దృష్టికి. మరి పాపమును విడవక అనుసరిస్తున్న అనుభవం కూడా ఉంది. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దృష్టిలో చెడుతనం చేస్తాడు, పాపం చేస్తున్నాడు, పాపమును విడిచిపెట్టకుండా అనుసరిస్తూ వస్తున్నాడు. ఇంత చేసి దేవుని ప్రజలైన వారు పక్కదోవ పట్టడానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి. అంటే ఇటువంటి వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే, వాస్తవాన్ని చూసినట్టయితే 4వ వచనంలో, అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా, చూడండి దేవుడు ఎంత గొప్పవాడు అనేది ఇక్కడ మనకు అర్థమైంది. వాస్తవానికి తన స్థితిగతులు చూడగా యెహోయాహాజు అనే వ్యక్తి 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తన స్థితిగతులు చూసినట్లయితే దేవుని కోపం పుట్టించాడు, పాపం చేశాడు, చెడుతనం జరిగించాడు దేవుని దృష్టిలో, పాపంను అనుసరిస్తూ వెళ్తున్నాడు, దేవుని ప్రజల్ని పక్కదోవ పట్టించిన అనుభవం కూడా ఉంది. అయినా ఇక్కడ యెహోయాహాజు యొక్క తన స్థితిగతులు చూసినట్లయితే నిజంగా అతడు ఎన్ని తప్పులు చేసినా, ఇన్ని పొరపాట్లు చేసినా, ఇన్ని బలహీనతలుండా, ఎంతోమంది దైవికమైన క్రమం నుండి మార్గం తప్పడానికి కారణమైన వాడు అయ్యి ఉన్నప్పటికీ తను 2వ వచనంలో తన స్థితిగతుల గురించి రాయబడుతూ వచ్చినాయి. 4వ వచనంలో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? పాపంను అనుసరించిన వ్యక్తి, దేవుని దృష్టికి చెడుతనం జరిగించిన వ్యక్తి, దేవుని ప్రజల్ని తప్పు మార్గంలో నడిపించిన వ్యక్తి, పాపమును విడిచిపెట్టినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా అర్థం చేసుకోండి, మన జీవితాలు ఎంత గొప్ప అన్నది ఈ ఒక్క వచనంలో మన జీవితాలు కనపడుతూ వస్తాయి. చూడండి, అతడు దేవునిలో ఎలా ఉన్నాడో మీరు ఆలోచించండి. దేవునిలో అతని స్థితిగతులు చూడగా దేవుని కోపం తెప్పించాడు, ఇంకా పాపం చేస్తున్నాడు, దేవుని దృష్టిలో చెడుతనం జరిగిస్తున్నాడు, దేవుని ప్రజల్ని తప్పు మార్గం నడిపించాడు. అయినను 2వ వచనం 3వ వచనంలో మనం చూస్తున్నాము. ఇంకా చూసినట్టయితే 3వ వచనంలో, కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు వారి మీద రగులుకొని, అంటే అర్థం ఏంటి? దేవునికి కోపం కూడా తెప్పించిన అనుభవం కూడా ఉంది. ఇతడి యొక్క జీవిత చరిత్ర చూడగా, యెహోయాహాజు అనే వ్యక్తి జీవిత చరిత్ర చూడగా 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో 1 దేవుని ప్రజలను తప్పు మార్గం నడిపించాడు, 2 దేవుని ప్రజలను పాపం చేసేటట్టు నడిపిస్తున్నాడు, 2 ఆయన పాపం విడిచిపెట్టకుండా అనుసరిస్తున్నాడు, 3 దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తున్నాడు, 4 దేవుని కోపం తెప్పిస్తున్నాడు. సో ఇటువంటి అనుభవాలు ఉండా, అంటే ఒక రాజు ఇటువంటి స్థితిగతుల్లో ఉండా ఇంతగా దేవుని దృష్టిలో భయంకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ 4వ వచనానికి వచ్చేసరికి అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఏమంటాడు? అయితే అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా, ఏం చేశాడు? వేడుకొనకంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక స్థితిగతులు సరిగా లేని వ్యక్తి, దేవుని కోపాన్ని తెప్పించినటువంటి వ్యక్తి, దేవుని దృష్టికి చెడుతనం చేసిన వ్యక్తి, దేవుని ప్రజల్ని పాపంలో పడిపోవడం కారణమైన వ్యక్తి, పాపంను విడిచిపెట్టకుండా దాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. నిజంగా అర్థం చేసుకుంటే, అందుకే అంటాడు కదా, ఒక మాట అంటాడు కొత్త నిబంధనలో, నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు, పాపులను పిలవచ్చడానికి వచ్చాను అంటాడు. ఇక్కడ ఈయన ఎట్లా ఉన్నాడు? పాపం చేపిస్తున్నాడు, ప్రజల చేత పాపం చేపించే విధానంలో ఉంటాడు, పాపాన్ని అనుసరిస్తున్నాడు కూడా, దేవుని దృష్టికి చెడుతనం చేస్తున్నాడు, ఇంకేం చేస్తున్నాడు? దేవుని కోపాన్ని కూడా తెప్పిస్తున్నాడు. మరి ఇటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించగా దేవుడు అతను ప్రార్థన వింటున్నాడంట. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను అనేక మార్లు చెబుతూ ఉంటా, ప్రార్థన చేసిన వారు గొప్పవారి కంటే కూడా ప్రార్థన విన్న దేవుడు గొప్పవాడు. ప్రార్థన చేసిన వాడు గొప్పవాడు కాదు. ప్రార్థన ఎవరైనా ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసిన వాళ్ళం గొప్పతనం కాదు. మన ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నిజంగా దేవుని ప్రేమ, దేవుని సంకల్పం, దేవుని ఆలోచనలు మనకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకంటే భూమి ఆకాశంలో ఎంత దూరంగా ఉండయో, మన తలంపులకు ఆయన తలంపులు, మన ఊహకి ఆయన ఊహలకి, మన ప్రేమకి ఆయన ప్రేమకి అంత వ్యత్యాసం ఉంది, అంత కలవనంత దూరము. నిజంగా ఒక పాపం చేసిన వ్యక్తి, ఒక కోపం తెప్పిస్తున్న వ్యక్తి, ఇంకా చెప్పాలంటే తన జీవితంలో చెడుతనం జరిగిస్తున్నవాడు,
ఇంకా చెప్పాలంటే తన జీవితంలో ఎంతగానో దేవుని ప్రజలను పక్కదో పెట్టించిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి కూడా ప్రార్థన చేయగలని దేవుడు ప్రార్థన విన్నాడంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. అంటే ప్రార్థన అంటే ఎంత విలువైందో దేవుని దృష్టిలో చూడండి. దేవుడు మనుషుని యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. తన ప్రవర్తన తర్వాత ఏ రీతిలో ప్రార్థన చేస్తున్నాడు, ఎలా ప్రార్థన చేస్తాడు, నా దగ్గర ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడు, హృదయ ఆశ, హృదయ కోరిక దేన్ని బట్టి హృదయ కోరికతో ప్రార్థన చేస్తున్నాడు అన్నది దేవుడు చూస్తున్నాడు. నేనంట ఇక్కడ యెహోయాహాజుని మనం చూసినట్లయితే తన పాపాలను దేవుడు చూశాడా, తను దేవుని కోపం తెప్పించింది చూశాడా, దేవుని దృష్టిలో చెడుతనం చేసింది చూశాడా, పాపమును అనుసరించడాన్ని దేవుడు చూశాడా? ఇవన్నీ చూడాల. తాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన చూశాడు. ఎటువంటి హృదయంతో చేస్తున్నాడో అది చూశాడు, ఎటువంటి మనసుతో ప్రార్థన చేస్తున్నాడో అది చూశాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా ఏదైనా పాపం చేయొచ్చు, చెడుతనం ఉండొచ్చు, ఇంకో దేవుని కోపం తెప్పించేది లేదా తప్పుదావని వెళ్ళిన మార్గాలు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆలోచన ఏంటంటే చాలామంది అనుకుంటారు, నేను ఇటువంటి స్థితిలో ఉంటా కదా, నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా, నేను ఇలా పాపం చేసే కదా నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా, నేను ఇలా తప్పు చేసే కదా నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా, నేను ఇలా దారి తెప్పుండ కదా నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా? ఖచ్చితంగా వింటాడు. అంటే మన ఆలోచనలు ఏంటంటే వింటాడా అని మన డౌటు, కానీ ఆయనైతే వినడానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితాన్ని చూడగా పాపం చేస్తున్నాడు, తాను పాపాన్ని అనుసరిస్తున్నాడు, అనేకులు పాపంలో నడిపిస్తున్నాడు, దేవుని దృష్టి చెడుచనం చేశాడు, దేవుని కోపాన్ని తెప్పించిన ఇది 2-3 వచనాల్లో 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం మనం చూస్తున్నాం. 4వ వచనానికి వచ్చేసరికి అతను వేడుకుంటున్నాడు దేవుని దగ్గర అతను ఏం చేస్తున్నాడు? అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్న అనుభవం ఉంది, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న అనుభవం ఉంది. యెహోయాహాజు అనే వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించగా తన ప్రార్థన దేవుడు వింటున్నాడు. తన పూర్వస్థితి, తను అప్పటి వరకు ఏం జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, అవన్నీ దేవుడు మొదటే పక్కన పెట్టేసి తన ప్రార్థన వినటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎటువంటి వ్యక్తి ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడు? ఒక దేవుని ప్రజలను తప్పుదోవను పట్టించిన వ్యక్తి, తర్వాత పాపంను అనుసరిస్తున్నటువంటి వ్యక్తి, దేవుని దృష్టికి చెడుతనం చేసిన వ్యక్తి, దేవుని కోపాన్ని తెప్పించిన వ్యక్తి, ఈ 4 అంతల అనుభవం కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అతను ప్రార్థన వినటానికి కూడా ఇష్టపడుతున్నాడు. మనం ఏమనుకుంటాం సహజంగా, దేవా ఈ మనిషి ఎట్ట తప్పు చేస్తున్నాడు, ఆమె ఎట్ట తప్పు చేస్తున్నాడు, వాళ్ళ ప్రార్థన వినొద్దు ప్రభా అని మనం అనుకుంటాం. సహజంగా మనం అనుకునే ఆలోచనలు ఎలా ఉంటాయి? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు వినరా అంటారు. ఎవరు చెప్పారు? మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వినడు అని మనం అనుకుంటూ వస్తాం. కానీ బైబిల్ ఏమంటుందంటే ఒక పాపంలో ఉన్న వ్యక్తి, ఒక పాపాన్ని అనుసరిస్తున్న వ్యక్తి, దేవుని దృష్టిలోనే చెడ్డవాడైనప్పటికీ దేవుని కోపం తెప్పించిన తమను తాము తగ్గించుకుని తమ పాపాలు ఒప్పుకొని దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి ప్రార్థన వినటానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు, సంసిద్ధంగా. ఇతడు ఇలా పాపం చేశాడు, ఇతడు ఇలా పాపాన్ని అనుసరిస్తున్నాడు, ఇతడు ఇలా చెడుతనం చేస్తున్నాడు, ఇతడు ఇలా భయంకరమైన రీతిలో కోపం తెప్పిస్తున్నాడని దేవుడు వాటన్నిటి ఈ 4 అంతల అనుభవాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లా. అతడు చేసిన ప్రార్థన మీదే దేవుడు తన దృష్టిని పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తి స్థితిగతులను దేవుడు చూడట్ల. మనుషులు వ్యక్తుల యొక్క స్థితిగతులను చూస్తాం, కానీ దేవుడు తన హృదయాన్ని చూస్తున్నాడు. తన స్థితిగతులు దేవుడు తెలుసు. దేవుని దృష్టిగా చెడ్డ పని చేశాడంటే మరి దేవుని తెలియదా? దృష్టి ఎవరిది? అది మన దృష్టిగా. దేవుని దృష్టిలో చెడతనం చేశాడు, దేవుని కోపం తెప్పించాడు. మరి దేవుని దృష్టిలో ఏం చేశాడు అన్నది ఈయన చరిత్ర మొత్తం అక్కడ ఉంది. అయినా దేవుడు అది లెక్కించాడా? అయినా దేవుడు అది పట్టుకున్నాడా? ఇదిగో నువ్వు నాలో ఇలా చేస్తున్నావు, నా సన్నిధిలో ఇలా చేస్తూ వచ్చావు, నేను నీ ప్రార్థన ఎందుకు వినాలని దేవుడు అట్లా అశ్రద్ధ చేశాడా? లేదు. తాను ప్రార్థన చేసిన ప్రార్థనకి తాను ఎటువంటి వాడైనప్పటికీ, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో తాను జీవిస్తున్నా తాను చేసిన ప్రార్థన కూడా దేవుడు వినటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం ఎటువంటి స్థితిలో ఉండా, ఎటువంటి పొజిషన్లో ఉండా మన ప్రార్థన దేవుడు వినటానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? మన ప్రార్థన వినటానికి ఇష్టపడతాడు. అట్లా అని చెప్పి మనం గొప్పోళం అని కాదు. డైలీ నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు అని మనం గొప్పోళం కాదు. మనం ఎటువంటి వారమో అయినప్పటికీ, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన ప్రార్థన, మన అవసరతను బట్టి మన ప్రార్థన వింటున్నాడు దేవుడు. మన స్థితిగతులన్నీ దేవుని దగ్గర ఉండయి, కానీ మన అవసరతను బట్టి ప్రార్థన వింటున్నాడు దేవుడు. ఇదిగో మనకి ఈ అవసరం ఉంది, దాన్ని బట్టి వింటున్నాడు. ఈ అక్కర ఉంది, దాన్ని బట్టి మన ప్రార్థన వింటున్నాడు. అట్లా అని చెప్పి ప్రార్థన వింటున్నాడని మనం గొప్పలం కాదు. మన పూర్వస్థితి అలాగే ఉంది, అయినా మన అక్కర్ల కొద్ది మన ప్రార్థన విని సమాధానం ఇస్తున్నాడు మనం ఏ స్థితిలో ఉండ. అయితే ఇక్కడ యెహోయాహాజు అనే వ్యక్తి, మరి ఇతడి చరిత్ర మనం చూడగా ఇతడు 15 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా వెళ్ళిన అనుభవం ఉంది.
15 సంవత్సరాలు చేసి ఎటువంటి జీవితాన్ని జీవించాడు 15 సంవత్సరాల్లో? 2వ వచనం, ఇతడు ఇశ్రాయేలు వారి పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరొబోము పాపంలో విడవక అనుసరిస్తూ పాపంలో అనుసరిస్తూ ఏం చేశాడు? యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా, అంటే వీటన్నిటికి కారణం ఎవరు? ఇవన్నీ చరిత్రలకు ఇవన్నీ జరిగిన ఇప్పుడు దేవుడు చెప్తూ వచ్చిన ప్రతి మాట కారణం ఎవరు? యెహోయాహాజే. అయినప్పటికీ దేవుడు తను ప్రార్థన చేస్తే వింటున్నాడు. అంటే తన స్థితిగతులను దేవుడు చూడట్లా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో మనం ఏ పొరపాట్లు ఉండా, ఏ తప్పులు ఉండా, ఏ పాపం ఉండా, ఏ పాపాన్ని మనం అనుసరిస్తున్నా, దేవుని కోపాన్ని తెప్పించిన, దేవుని దృష్టిలో తప్పు చేసిన వారుగా చెడ్డవారిగా ఉన్నప్పటికీ దేవుడు మన అవసరాల కొద్ది మనం ఏదైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మన అవసరాల కొద్ది మన ప్రార్థన వింటాడు దేవుడు. అయ్యో ప్రభా, నేను ఈ తప్పు చేశాను, నా ప్రార్థన వినవా అని మనం అనుకోవద్దు. మన స్థితిగతులు దేవుడు చూస్తలా. దాని గురించి బైబిల్ ఉంది, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం ఉందని. ఈ 4 గంటల అనుభవానికి దేవుడు ఏం తీర్పిస్తాడన్న తర్వాత, కానీ ఆ తీర్పు సంగతి తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటి మన అక్కర్ల కొలది మన ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడు. ఈ 4 గంటల అనుభవాలు ఏ 4? 1, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయడానికి కారణమైన వ్యక్తి ఆ యొక్క అడుగు జాడలో నడుస్తున్నాడు. అంటే ఇతడు కూడా ప్రజలు పాపం వైపు నడిపిస్తున్నాడు. 2, ఇతడు కూడా పాపాన్ని అనుసరిస్తున్నాడు. 3, దేవుని దృష్టిలో చెడుతనం చేశాడు. 4, దేవుని కోపం తెప్పించాడు. ఈ 4 గంటల అనుభవం కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఈ 4 గంటల అనుభవం కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు అతనికి ఏం చేస్తూ వచ్చాడు, అది మనకు కావాల్సింది. ఈ 4 గంటల అనుభవం కలిగిన వ్యక్తి యెహోయాహాజు అనే వ్యక్తి, ఈ 4 గంటల అనుభవం తనలో ఉంది. ఏమేంటా అనుభవం? 1, దేవుని ప్రజలను తప్పుదావను పట్టించిన అనుభవం. 2, పాపం వైపు నడిపించిన అనుభవం. 2, మరి పాపను అనుసరిస్తున్న అనుభవం తనలో ఉంది. 3, దేవుని దృష్టి చెడుతనం చేశాడు. 4, కోపం తెప్పించాడు. ఇటువంటి వ్యక్తి ఇది 2-3 వచనాలు మనం చూస్తున్నాం. 4వ వచనంలో ఇతడు ప్రార్థన చేశాడు. ఇటువంటి స్థితిగతులు కలిగిన వ్యక్తి ప్రార్థించగా యెహోవాకు ప్రార్థన చూడండి. యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతను మనం అంగీకరించాను. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుడిని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియా దేశంలో వశంలో నుండి తప్పించుకొని మునిపడవలే స్థానముల్లో కాపురముండిరి. అర్థమవుతుందండి? అంటే ఇతడి చరిత్ర ఎలా ఉందో చూడండి. అతడు ఎలాంటి వాడైనా ఈ 4 గంటల అనుభవం కలిగి తాను జీవించిన తన అవసరత కొద్ది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. అందుకంటాడు, నా దగ్గరకు వచ్చేవారు నేనేమాత్రమును అది. వాస్తవానికి తన చరిత్ర దేవుని దృష్టిలో ఎలా ఉంది? దేవునికే కోపాన్ని తెప్పించిందంటే దేవుని దృష్టిలో ఎంత చెడ్డ జీవితాన్ని జీవించాడు. అయినా అతడు కూడా దేవుని దృష్టిలో ఎంత చెడ్డగా జీవించిన, దేవునికి ఎంత కోపాన్ని తెప్పించిన, ప్రజల్ని పక్కదావని పట్టించిన, పాప జీవితంలో జీవించిన, పాపాన్ని అనుసరిస్తున్న ఆ వ్యక్తి కూడా దేవుని దేవుని యొక్క గడపను తట్టినప్పుడు, దేవుని యొక్క ద్వారమును తట్టినప్పుడు దేవుడు అతని కొరకు ద్వారాన్ని తెరిచి ఉంచాడు. తెరిచి అతడు ఏ స్థితిలో వచ్చాడన్నది, అతడు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడన్నది దేవుడు చూడలా. దేవుడు చూసిందేంటి? దేవుడు చూసింది తన హృదయాన్ని చూస్తున్నాడు, తన స్థితిగతులు చూస్తున్నాడు, తన పూర్వస్థితి, తాను ఏం జీవించాడు అది చూస్తున్నా. తన స్థితిగతి ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకోసం నా దగ్గరికి వచ్చాడు, అయ్యో ఇతడు చెడుతనం చేసి నా కోపం తెప్పించాడు, ఇలా పాపం చేశాడని దేవుడు విడిచిపెడతలా. ఎందుకు వచ్చావు? యెహోవాకు వేడుకున్నాడు. దేనికి? ఎందుకు వచ్చాడో ఆ వచ్చిన పని దేవుడు సంపూర్తి చేశాడు. తర్వాత కింద కూడా మళ్ళీ మాట్లాడతాడు. ఏమంటాడు? ఆయనను ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడు యెరొబోము కుటుంబీకులు చేసిన పాపాలన్నీ వారు విడవక అనుసరించి వచ్చిరి. అంటే ఆ తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ అయింది. కానీ ఇక్కడ అంశం ఏంటంటే ప్రార్థన విన్నాడు. ఎవరి ప్రార్థన? మనుషులను పక్కుదా పట్టించిన వ్యక్తి. 2, పాపను అనుసరించిన వ్యక్తి. 3, దేవుని దృష్టి చెడతనం జరిగించిన వ్యక్తి. 4, దేవుని కోపం తెప్పించిన. ఇటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. వేడుకొనగా యెహోవా అని రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? దేవుడు విన్నాడు. ఇటువంటి వ్యక్తి ప్రార్థన విని దేవుడు ఏం చేశాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చివరిలో ఒక మాట ఉంది. అతని మనవి అంగీకరించాను. ఏమైంది? అతని మనవి అంగీకరించబడింది. ఎవరి మనవి అంగీకరించబడింది? యెహోయాహాజు. ఎవరి వ్యక్తి? దేవుని దృష్టిలో చెడుతనము, పాపం చేయటానికి మార్గం చూపించిన వ్యక్తి, పాపాన్ని అనుసరిస్తున్న వ్యక్తి, దేవుని కోపాన్ని తెప్పించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించగా
దేవుడు ప్రార్థన విన్నాడు. చాలామంది అంటాడు దేవుడు కోపిష్టి, కోపం తెచ్చుకునేవాడు, అది దాన్ని ఎన్నో మాటలు మాట్లాడతారు. నిజంగా ఆయన నిత్యము కోపించేవాడైతే ఈరోజు యెహోయాహాజు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు విన్నాడు అనుభవాన్ని మనం చూస్తాం. ఆయన నిత్యము కోపగించుకునేవాడు కాదు. ఆయన కోపం వచ్చిన ఒక అర్థం ఉంది, మన కోపాల్లో అర్థం లేదు. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది కదా, అతడు ఎన్ని తప్పులు చేసినా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు? మనం విన్నాడు, ప్రార్థన విన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు చూశాడు. అరే అతనికి నా చేతిలో చిక్కాడు, అతనికి తీర్పు తీర్చాలని దేవుడు చూడలా. ప్రార్థన చేశాడు, తన ప్రార్థనకి నేను సమాధానం ఇవ్వాలి, తన ప్రార్థనకి నేను సమాధానం ఇవ్వాలి. ఖచ్చితంగా తన ప్రార్థన అంగీకరించాడు. ఏమంటున్నాడు? ఇంకా చూడండి, ప్రార్థన మనవి అంగీకరించేసేసాడంటే ఆల్రెడీ తను ఏం ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన అంగీకరించాడు. అంటే అర్థం ఏంటి? దావీదు రాజు అంటాడు కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో, నేను తన మొరపెట్టగా నా మొర ఆయన చెవుల్లో వచ్చాను. అర్థమైందండి? అంటే అర్థం ఏంటి? దేవుడు విన్నాడు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో మరి మనం చూసినట్టయితే 4వ వచనంలో అంటాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక అంటాడు. 2వ వచనంలో అంటాడు కదా, పరిశుద్ధ స్థలం నుంచి నీకు సహాయం కలుగును గాక. ఈరోజు యెహోయాహాజు అనే వ్యక్తి దేవుని దృష్టిలో ఎంత తప్పుగా చేసినా, ఎంత పొరపాట్లు ఉండి, ఎంత పాపలు ఉండా, దేవుని ద్వారమును తట్టి దేవుని ద్వారం దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు అతను మనవి విన్నాడట. అంటే తన స్థితిగతులను దేవుడు చూడట్ల. తను ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నాడు, ఏ విషయంలో మనవి చేస్తున్నాడు, దేని కొరకు తాను మనవి చేస్తున్నాడో ఆ మనవి అంగీకరించాడు. అంటే ఇక ఇష్టపడ్డాడు. అది ఏమంటారు? అంగీకరించాడంటే అర్థం ఏంటి? దాన్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని అర్థం. తాను ఈ దేని గురించి అయితే ప్రార్థించాడో, ప్రార్థించినటువంటి వ్యక్తి పట్ల దేవుడు తాను చేసిన ప్రార్థన ఏం అవసరం ఉందో, దేని బట్టే దేవుని దగ్గర మొరపెట్టాడో ఆ మనవి సమాధానం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. అతడికి సపోజ్ ఏదైనా ఒక వస్తువు కావాలి, దేవుని దగ్గర మనవి చేశాడు, అది అంగీకరించబడిందంటే ఆ వస్తువు ఇవ్వబడుతుందని అర్థం. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎటువంటి స్థితిలో ఉండా, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నా, అతడు ప్రార్థించగా, అతడి మనవి చేయగా ఆ మనవి దేవుని దగ్గర అంగీకరించబడిందట. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అర్థం చేసుకోండి. తన స్థితిగతులు ఎలా ఉండా మనవి చేయగా అతని మనవి విన్నాడు. మొదట దేవుడు అంగీకరించేసేసాడు, వింటాం కాదు, అంగీకరించాడు. ఓకే నేను నీకు చేస్తా పో అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరికి చేయడానికి ఇష్టపడుతున్నాడు? దేవునికి కోపాన్ని తెప్పించిన వ్యక్తికి, దేవుని దృష్టిలో చెడుతనం జరిగించిన వ్యక్తి, పాపాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తి, అనేకులు పాపంలో పడివేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించగా దేవుడు అతను మనం వింటున్నాడు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడు ప్రేమాస్వరూపి అన్నదానికి సాదృశ్యం ఇది. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థించగా, ఎటువంటి స్థితిలో ఉన్నవాడు ప్రార్థించినా ఆ ప్రార్థన విని తన అక్కర్ల కొద్ది తన మనవిని అంగీకరించి సమాధానం ఇస్తున్నాడంటే దేవుడు. ఇది మొదటిది. తన మనవి అంగీకరించబడి సమాధానం పొందుతున్నాడు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. ఇక్కడ మనం ఇంకొక మాటను మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం మరి 5వ వచనం. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి అనుగ్రహింపగా. రెండోదికి ఏం జరుగుతూ వచ్చింది? ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి అనుగ్రహిస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా తన ప్రార్థన విన్నాడు. తాను ఏ స్థితిలో ఉండా, ఎంత దారుణంగా జీవించినా తన ప్రార్థన విని తన మనమే అంగీకరించాడు దేవుడు. తనకేం కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. 2 ప్రభు అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ప్రార్థించగలదు. ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక రక్షకుడిని ఇశ్రాయేలు కొరకు అనుగ్రహించాడు. ఏం చేస్తూ వచ్చాడు? ఇశ్రాయేలు కొరకు ఒక రక్షకుణ్ణి అనుగ్రహింపగా. అంటే వారి స్థితిగతులను దేవుడు చూడల, వారి పూర్వస్థితిని దేవుడు చూడల, వారి అవసరతలు ఏంటో దేవుడు చూస్తున్నాడు. తన మనవ అంగీకరించాడు, తన అవసరత ఏంటో దేవుడు చూశాడు. అయ్యో ఇతడు చెడ్డవాడే, ఇతడు నాకు కోపం తెప్పించాడే, ఇతడు పాపాన్ని అనుసరిస్తున్నాడే, అనేకుని పాపన పడవేస్తున్నాడని తనను బట్టి దేవుడు ఆలోచన చేయట్లా. తాను చేసిన మనం అంగీకరించాడు. తన ప్రజల కొరకు కానీ తన కొరకు కానీ ఒక రక్షకుని అనుగ్రహించిన అనుభవం ఉంది. అంటే దేవుడు తన హృదయాన్ని చూశాడు, దేవుడు తన అంతరంగాన్ని చూశాడు. కాబట్టి తాను చేసిన ప్రార్థన దేవుడు విని ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుకి ఒక రక్షకుని అనుగ్రహిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి ఒక రక్షకుని అనుగ్రహిస్తున్నాడు. ఈ రక్షకుడు ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ ప్రజలను కాపాడాలి. మనం అనేక న్యాయాధిపతుల గ్రంథం కానీ రకరకాల విధానాల్లో మనం చూసినట్లయితే సంసోన్ యొక్క చరిత్ర కూడా చూస్తున్నాం. సంసోన్ని దేవుడు ఎందుకు నియమించాడు? ప్రజలకు ఒక రక్షకుడిగా నియమిస్తూ వచ్చాడు. ఇశ్రాయేల్ దేవుని ప్రజలను కాపాడడానికి ఒక రక్షకుడిగా దేవుడు నియమిస్తూ వచ్చాడు. దేవుని ప్రజలను కాపాడటానికి ఒక రక్షకుడిగా ఎవరు నియమించాడు? సంసోన్ని దేవుడు నియమిస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని ప్రజలను ఆయా పరిస్థితి నుంచి కాపాడుకోవాలి.
అదే రీతిలో ప్రజలను కాపాడుకోవడానికి, ప్రజలందరూ కూడా కాపాడబట్టడానికి ఒక దేవుని దృష్టిలో చెడ్డవాడు, పాపం చేసినవాడు, పాపం అనుసరిస్తున్నవాడు, పాపంలో అనేక చేత చేపిస్తున్నవాడు, దేవుని కోపాన్ని తెప్పించిన వ్యక్తి ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన విని ప్రజలందరినీ రక్షించడానికి ఒక రక్షకుడిని వారి కొరకు అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుడు. ఎవరు ప్రార్థన చేస్తే రక్షకుడిని ఇచ్చాడు దేవుడు? దేవుని కోపాన్ని తెప్పించినవాడు, దేవుని దృష్టిలో చెడ్డవాడు, అనేకులు పాపంలో నడవడానికి కారణమైన వాడు, పాపాన్ని అనుసరించిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు తన ప్రార్థన విని ప్రజలందరి కొరకు ఒక రక్షకుణ్ణి అనుగ్రహించిన వాడుగా ఉంటాడు. నిజంగా అంటే ఒక పాపంలో ఉన్న వ్యక్తి తన స్థితిగతులను దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకుని ప్రార్థిస్తున్న అనుభవం కానీ, లేదా తాను వచ్చి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇస్తున్న సమాధానం చూడండి. ప్రజల్ని రక్షించడానికి ఒక రక్షకుడు అవసరం. ఆ రక్షకుడిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా దేవుని యొక్క గొప్పతనం అద్భుతమైనది. ఇది 2. మొట్టమొదటిగా తాను ఏ స్థితిలో ఉండి దేవుని వేడుకొనగా దేవుని సన్నిధిలో మనవి చేయగా తన మనవి అంగీకరించబడింది. 2, దేవుని ప్రజలందరినీ రక్షించడానికి ఒక రక్షకుణ్ణి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు తన ప్రార్థన విని. 1, అతని ప్రార్థన వినబడింది, అంగీకరించబడింది. 2, అతని ప్రార్థన దేవుడు విని ప్రజలందరినీ రక్షించడానికి రక్షకుణ్ణి అనుగ్రహించాడు. 3 ఇక్కడ రాయబడుతున్న మాట 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని ఏమైంది? తప్పించుకున్నారంట. ఎలా తప్పించబడ్డారు? ఒక వ్యక్తి ప్రార్థన, ఒక వ్యక్తి చేసిన ప్రార్థన దేవుడు విని ఒక రక్షకుని అనుగ్రహించడం ద్వారా సిరియానుల యొక్క చేతిలో నుండి ప్రజలు తప్పించబడ్డారు, వారి వశంలో నుండి. వశం అంటే అర్థం ఏంటి? పూర్తిగా వాళ్ళ చేతుల్లో బందీలైపోయారని అర్థం. వశం అంటే అర్థం ఏంటి? పూర్తిగా వారి చేతుల్లో బందీలైపోయారని అర్థం. ఆ పూర్తిగా బందీలైన వారు కూడా ఏమవుతుంది? యెహోయాహాజు అనేటువంటి ఒక రాజు, పాపంలో ఉండవాడైనా తాను చేసిన ప్రార్థన దేవుడు విని తన ప్రార్థన అంగీకరించాడు, ఇశ్రాయేలుకి రక్షకుని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకా సిరియానుల యొక్క వశంలో ఉన్న ప్రజలను కూడా దేవుడు విడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ రాయబడుతున్నాడు, వశంలో నుండి తప్పించబడిన స్థితిగతులు వచ్చేస్తున్నాయి. ఒక వ్యక్తి, ఒక పాపంలో ఉండే వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి. పాపంలో జీవిస్తున్న వ్యక్తి, దేవుని కోపం తెప్పించిన వ్యక్తి, తాను ప్రార్థన చేయగా దేవుని దృష్టిలో చెడుతనం జరిగించిన వ్యక్తి కూడా ప్రార్థించగా మనం ఎందుకు ఈ మాటలంటే మనం పరిశుద్ధులమని అనుకుంటాం, కానీ మనకంటే కూడా దేవుడు ఎవరి ప్రార్థన వింటున్నాడు? పాపంలో ఉండేవారి యొక్క ప్రార్థన వింటున్నాడు. మనం చేసే ప్రార్థన కంటే కూడా ఎవరి ప్రార్థన వింటున్నాడు? పాపంలో నివసిస్తున్న వారి యొక్క ప్రార్థన. అంటే వాళ్ళ ప్రార్థనలు దేవుడు వింటున్నాడంటే మనం ఇంకెంతగా సరి చేసుకుని ప్రార్థించాలో దేవుని దృష్టిలో, మనం ఇంకెంత దేవుడు ఇష్టపడే, దేవుడు అంగీకరించేదట ఇంకెంతగా ప్రార్థించాలో. అది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, 3వదిగా ఇశ్రాయేలు సిరియానుల వశములో నుండి తప్పించబడ్డారు. ఎందుకని? వారి వశంలో ఉండారు, వారి బంధకాల్లో ఉండేవారు తప్పించబడ్డారు. ఎవరు ప్రార్థన చేస్తే? దారుణమైన స్థితిలో ఉండే వ్యక్తి. ఇది 3. 4వ విషయం చూద్దారండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు వారు సిరియానుల వశంలో నుండి తప్పించుకొని మునుపుట వలె స్వస్థానములలో కాపురం ఉండిరి. అంటే అర్థం ఏంటి? వారి యొక్క స్వాస్థ్యం లేదా వారు నివసిస్తున్న స్థలాలు ఏవైతే ఉండయో, లేదా వారి యొక్క గృహాలు కానీ వారి ప్రాంతాలు ఎక్కడైతే ఉండయో, లేదా వారికి దేవుడు అనుమతించిన ప్రాంతంలో ఏమంటున్నారాడ? మరలా అంటే పూర్వం వాళ్ళు ఎక్కడ ఉండారో మునుపుట వలె, ఒకప్పుడు ఏ స్థితిలో వాళ్ళు స్టాండర్డ్గా ఉండారో, ఎక్కడైతే వాళ్ళు నిలకడగా ఉండారో అక్కడికి మరలా తీసుకురాబడి నిలకడగా చేయబడుతూ వస్తున్నారు. మరలా వాళ్ళు స్థిరపరచబడుతూ వస్తున్నారు. మునుపటి వలె స్వస్థానములలో కాపురం ఉండారంట. అంటే మరలా వాళ్ళ స్థితి వాళ్ళకు వచ్చేసింది. వాళ్ళు ఏది పోగొట్టుకున్నారో, ఏది పోగొట్టుకుంటూ వెళ్ళిపోయారో, తిరిగి మరలా పోగొట్టుకున్నది అంతా కూడా ఏమవుతూ వచ్చింది? సమకూర్చబడింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమే అంగీకరించబడుతుంది, ప్రార్థన వినబడుతుంది, ఇశ్రాయేలుకి రక్షకుడు వచ్చాడు, ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు సిరియను చేతిలో నుండి వశంలో నుండి విడిపించబడ్డారు. ఇంకేం చేయబడుతుంది? వాళ్ళు స్వస్థానంలో ఎక్కడైతే వారి సొంత గృహాలు ఉండే అక్కడ కాపురం కూడా ఉంటున్నారు. వీటన్నిటికి కారణం ఎవరు? ఒక పాపంలో ఉండే వ్యక్తి ప్రార్థన, ఒక దేవుని కోపం తెప్పించిన వాడి యొక్క ప్రార్థన, ఒక దేవుని దృష్టి చెడుతనం నడిచిన వాడి యొక్క ప్రార్థన, అనేకులను తప్పుదావలో నడిపించిన వ్యక్తి యొక్క ప్రార్థన. నిజంగా దేవుడు చూడండి, ఆ వ్యక్తిని బట్టి చూస్తే ఇవన్నీ దేవుడు చేయాల్సిందేనా?
ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి చూస్తే ఇవన్నీ చేయకూడదు. కానీ దేవుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తుంది. అప్పుడు ఆ క్షణంలో ఆ వ్యక్తి ఎలా ప్రార్థన చేశాడు, అప్పుడు ఆ క్షణంలో ఎటువంటి ప్రార్థన అతడు చేశాడో ఆ క్షణంలో తన హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆ ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉండా, ఇక్కడ కూర్చున్న మనం ఈ దేవుని సన్నిధిలోకి రాకమునుపు మనం ఎటువంటి జీవితం కలగకుండా ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చి సంఘంలో మనం సంఘంగా చేర్చబడినప్పుడు ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో నుండి ఎటువంటి ప్రార్థన వచ్చిందో దానికి ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ ప్రార్థన చూస్తున్నాడు. మనం వచ్చేటప్పుడు పాపం చేసామా, వెళ్ళేటప్పుడు పాపం చేస్తున్నామా, మార్గంలో పాపం చేసి ఇవన్నీ కాదు దేవుడు చూసేది. దేవుడు చూసేది ఏంటి? మనం తలలో వంచి ప్రార్థించేటప్పుడు మన హృదయంలో నుండి ఎటువంటి మాటలు బయలు వెళ్తున్నాయి. ఆ బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, అన్నిటికంటే ముఖ్యంగా హృదయంలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే దానిలో నుండి అనేకమైన విషయాలు బయటికి వెళ్తాయి. కాబట్టి ఏ విషయం అయితే హృదయంలో నుండి ప్రార్థనాపూర్వకంగా బయటకు వస్తుందో అది దేవుడు చూస్తున్నాడు. బహుశా మన పూర్వస్థితిని దేవుడు చూడట్లా, మనం ఏ స్థితిలో ఉన్నామనేది దేవుడు చూడట్లా. మన హృదయంలో నుండి ఏ ప్రార్థన వస్తుందో దాన్ని మాత్రమే చూస్తున్నాడు. దానిని చూసి అది అవసరమైతే దానికి తగిన సమాధానం ఎమ్మటే ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. యెహోయాహాజు యొక్క జీవితంలో పూర్వస్థితి ఏదైనా తన హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన దేవుడు చూశాడు. తన స్థితిగతులను దేవుడు చూడాల. తన హృదయంలో వచ్చిన ప్రార్థన చూసి తన మనం అంగీకరించాడు. ఇశ్రాయేలుకి రక్షకుని ఇచ్చాడు. ఇంకా చూసినట్లయితే సిరియన్ వచ్చే వశంలో నుండి ప్రజలకు విడిపిస్తూ వచ్చాడు. ఇంకా నాలుగోదిగా చూసినట్లయితే ఏం చేస్తూ వచ్చాడు? వారి సొంత స్థలాలకు వారిని పంపించేశాడు. వారు ఒకప్పుడు సొంత స్థలాల నుంచి కొనిపోబడిన అనుభవం ఉంది చెరగా, కానీ ఇప్పుడు సొంత స్థలాలకు వచ్చేసేసారు. ఎవరు ప్రార్థన చేశారు? ఈ 4 కఠినమైన జీవితం కలిగిన వ్యక్తి, దేవుని దృష్టిలోనే అసహ్యమైన జీవితం కలిగిన వ్యక్తికి ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన విని తిరిగి తన సొంత స్థలాలకు ప్రజలు నడిపించాడు దేవుడు. ఇది 4. 5వదిగా చూసినట్టయితే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి ఏం చేస్తూ వచ్చాడు? ఇశ్రాయేలు వారిని కనికరించాడంట. చూడండి, ఇది ఎంతో అద్భుతమైన మాట. 4 గంటల అనుభవం మరలా జీవితంలో గుర్తుపెట్టుకోండి. ప్రజల్ని పక్కదావన పాపంలో నడిపించి ప్రజలు పాపం చేయడానికి కారణమయ్యాడు. 2 అంటే పక్కదావన నడిపించాడు. 2 తాను పాపాన్ని అనుసరిస్తూ వచ్చాడు. 3 చెడుతనం చేశాడు, దేవుని దృష్టిలో చెడుతనం కలిగి ఉన్నాడు. 4 దేవుని కోపాన్ని తెప్పించాడు. ఇటువంటి వ్యక్తి ప్రార్థించిన దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? ఇశ్రాయేలు ప్రజల్ని, బాధ నొందుతున్న ఇశ్రాయేలు ప్రజలపైన కనికరం చూపించాడు. నిజంగా అర్థం చేసుకోండి, ఈ 4 అనుభవం కలిగిన భయంకరమైన స్థితిలో ఉన్న పాపాత్ముడు ప్రార్థన చేయగా ఎక్కడో బాధించబడుతున్న ఇశ్రాయేలు కొరకు ఇతను ప్రార్థన చేస్తే ఇతడి స్థితిగతులను దేవుడు చూడకోకుండా ఇతని ప్రార్థన దేవుడు అంగీకరించి బాధించబడుతున్న ఇశ్రాయేలు ప్రజల మీద కనికరం చూపించాడంట దేవుడు. అర్థమవుతుందండి? బాధించబడిన ఇశ్రాయేలు ప్రజల మీద కనికరం చూపించాడంట. అసలు ఇతని స్థితిగతులు ఇతను సరిగ్గా లేవు. ఇతడే దేవుని దృష్టిలో కనికరం పొందే స్థితిలో కూడా లేడు. ఇతడే దేవుని దృష్టిలో కాపాడబడే స్థితిలో కూడా లేడు. మరి ఇతడు ప్రార్థన చేయగా వాస్తవానికి ఒక మాట అనుకోవాల్సింది ఏంటి తెలుసా? ఇతడికి అసలు కనికరం ఉందో లేదో, దేవుని కనికరం. దేవుడు ఇతను కనికరిస్తాడో లేదో ఇతను చేసిన పాపాన్ని బట్టి. అయినా తాను కనికరించబడతాడా లేదా అనేది తర్వాత ఆప్షన్ చూశాడు. కానీ మొట్టమొదటైతే దేవుని ప్రజలు కనికరించబడాలి, బాధలు ఉండవారు. బాధపడుతున్న ఇశ్రాయేలు ప్రజలు కనికరం పొందాలా, దేవుని కనికరాన్ని పొంది విడుదల పొందాలి. దానికోసం వ్యక్తి ప్రార్థన చేశాడు. తన స్థితిగతులను బట్టి తను ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుడు ప్రజలను కాపాడగలడు. నేను నా కుటుంబం అయితే పాపం చేశాం, నేను నా ఇంటి వారం అయితే పాపం చేశాం, నేను నా కుటుంబీకులు అనేకులు పాపం చేయడానికి కారకులయ్యాము, పాపాన్ని అనుసరిస్తున్నాము, దేవుని దృష్టిని చెడుతనం చేసాము, దేవుని కోపాన్ని తెప్పించాం. అయితే నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి కాకుండా దేవుని ప్రజల కొరకు దేవుడు నేను చేసే ప్రార్థన అంగీకరిస్తాడని గుర్తించాడు. కాబట్టి తన స్థితిగతులు ఎలా ఉన్నా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన విన్నాడు. నిజంగా ఎంత గొప్ప అద్భుతమో! ఒక వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉండ తన ప్రార్థన దేవుడు విని, తన ప్రార్థన దేవుడు వింటాం కదా, అంగీకరించాడు. ఇశ్రాయేలుకి రక్షకుడిని ఇచ్చాడు. ఇంకా అనేక మంది మరి వారి యొక్క జీవితాలు చూడగా సిరియానీయుల యొక్క వశంలో నుండి విడిపించాడు. ఇంకా చూడండి, అంగీకరించాడు. మొట్టమొదటి ప్రార్థన అంగీకరించాడు. తర్వాతగా చూడగా రక్షకుడిని ఇచ్చాడు. ప్రార్థన అంగీకరించి రక్షకుడిని ఇచ్చి సిరియన్ల వశంలో నుంచి ప్రజలను విడిపించి వారి సొంత స్థలాలకు వారిని పంపించి వారిని కనికరించాడు దేవుడు. ఇదిగో మరలా మీరు తిరిగి వచ్చారు మీ ఇంటికి, మీ అందరూ కూడా మీ గృహాలు తిరిగి వచ్చారు, పోనీ నేను కనికరించేసాడు దేవుడు. కనికరిస్తున్నాడు. అక్కడ బాధల్లో ఉన్నప్పుడు కనికరించాడు. తిరిగి వారి సొంత స్థలాలకు వచ్చినప్పుడు కూడా దేవుడు కనికరించాడు.
ఈ కనికరించడం ఎవరిని బట్టి జరిగింది? దేవుని బట్టి. దేవుడు ఎవరిని బట్టి చేస్తూ వచ్చాడు? ఒక దారుణమైన 4 గంటల పాపపు జీవితంలో ఒక మనుషుడు యొక్క ప్రార్థన దేవుడు విని, తన స్థితిగతులు తన ప్రార్థన దేవుడు విని ఏం చేశాడు? ఆ 4 గంటల అనుభవం ఉన్న మానవుని యొక్క ప్రార్థన, తన స్థితిగతులను దేవుడు చూడుకోకుండా అతడు చేసిన ప్రార్థన హృదయాన్ని దేవుడు చూసి ప్రజలు బాధలో ఉండవారిని కనికరించాడంట. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన స్థితిగతులు ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉండా, ఎటువంటి పరిస్థితిలో మనం ఉండా, బహుశా మనం పాపం చేయొచ్చు, చేయకపోవచ్చు, దేవుని కోపం తెప్పించకపోవచ్చు, దేవుని దృష్టిలో చెడుతనం జరిగించకపోవచ్చు, అనేకులు రాంగ్ వేలో నడిపించకపోవచ్చు. సో మన సిచ్యువేషన్ ఎలా ఉండా, ఈరోజు మన ప్రార్థన దేవుడు వింటాడు. అంటే మన పూర్వస్థితిని దేవుడు చూడటానికి ఇష్టపడతాడు. ఈరోజు మనం అందరం అనుకుంటాం, సేవకుడు ఎట్లా, లేకపోతే పలానా విశ్వాసం ఎట్లా, పలానా అక్క ఎట్లా, పలానా అన్న ఎట్లా మనం అనుకుంటాం. కానీ మనం పొదుగులు అనుకున్న దేవుని దృష్టిలో ఎలా ఉంది తెలుసా? దేవుడు అది పట్టించుకోవట్లా. దేవుడు ఏం చూస్తున్నాడు? తాను ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు అది దేవుడు చూస్తున్నాడు. తన ప్రార్థన అంగీకరిస్తాడు. ఏ హృదయంతో చేస్తున్నాడో చూసాడు. ఆ యొక్క హృదయం మంచిగా ఉంది కాబట్టి తన ప్రార్థన అంగీకరించబడింది. ఇశ్రాయేలు కొరకు రక్షకుడు రాబడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు మరి ఆ సిరియనుల వశంలోంచి విడిపించబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు సొంత స్థలాలకు వెళ్తూ వచ్చిన అనుభవం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు బాధించబడిన ఇశ్రాయేలు ప్రజలు కనికరించబడిన అనుభవం ఉంది. ఈ 5 అంతల అనుభవం కారణం ఏంటి? ప్రార్థన. ఈరోజు అంశం ఏంటంటే, మనం ఎటువంటి స్థితిలో ఉండి ప్రార్థించినా దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. అయితే మనం చేసే ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. మనం ఏ స్థితిలో ఉండాలన్నది కాదు, మనం ప్రార్థించేటప్పుడు ఎటువంటి హృదయం కలిగి ప్రార్థన చేస్తున్నాం. యెహోయాహాజు అనే వ్యక్తి బయటికి తన స్థితిగతులు బాగాపోయినా దేవుని యొక్క ద్వారము తట్టి లోపలికి దేవునిలో వచ్చి తను ప్రార్థించిన ప్రార్థన, ఆ ప్రార్థన హృదయాన్ని దేవుడు చూశాడు. తన ప్రార్థన హృదయాన్ని చూశాడు. తన స్థితిగతుల్ని దేవుడు చూస్తలా, తన పూర్వస్థితిని దేవుడు చూస్తలా. ఈరోజు ప్రభు మన పూర్వస్థితిని చూడని అంటున్నాడు. మరి ఏం చూస్తున్నాడు? ఈరోజు మనం ఏదైతే తనలో ఉంచి హృదయంలో నుండి ప్రార్థన వచ్చిద్దో ఆ ప్రార్థన చూస్తాడు. ఆ ప్రార్థన దేవుని దృష్టిలో యోగ్యమైనది ఉంటే, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాటు చేసినా తర్వాత సంగతి, ఆ ప్రార్థన దేవుని దృష్టిలో యోగ్యమైనదిగా, ఆ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమైనదిగా ఉంటే ఖచ్చితంగా యెహోయాహాజు ఎటువంటి స్థితిలో ఉండా తన ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. మన ప్రార్థన కూడా దేవుడు ఇస్తాడు. అంటే మన పూర్వస్థితిని మనం పట్టించుకోకూడదు. అయిపోయింది. ఇక అది దేవుడు ఏం చేస్తాడన్నది దేవునికి అప్పచెప్పేద్దాం. దేవుని చిత్తమైతే క్షమించమని అడుగుదాం, లేదంటే దేవుడు తీర్పులో తీసుకొస్తాడు, సెకండ్ ఆప్షన్. కానీ ఇప్పుడు మనం చేసే ప్రార్థన వినాలి. అంటే పూర్వస్థితిని మనం అడిగితే దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. కానీ ఇతడు అడిగిన అనుభవాలు కనబడతలేదు, కానీ పూర్తిగా నాకు చేయాల్సిన ప్రార్థన అయితే చేశాడు. మనం ఏ స్థితిలో ఉండా, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండా, మన పూర్వస్థితిని ప్రార్థనలో గుర్తు తెచ్చుకోవద్దు. అది అంశం. మన పూర్వస్థితిని గుర్తు తెచ్చుకోవద్దు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆరాధన ప్రార్థనలో చేస్తారు, ప్రార్థన ఎత్తుకెళ్ళి ఆరాధనలో చేస్తారు. కొంతమంది స్థితిగతులు ప్రభా ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నేను అట్లా ఉండేవు ప్రభా, ఎట్లా ఉండాను, అయినప్పుడు నువ్వు కాపాడుతున్నావు, ఇంకా కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తావు. అంటే ఇంకా ఎట్లా కాపాడాలి నిన్ను? ఎట్లా ఉండానన్నావు అట్లాగే కాపాడాలా, లేదా కొత్తదనంలో కాపాడాలా? అంటే మనం ఎలా ఉంటామంటే ప్రార్థన కూడా ఆరాధన తీసుకొస్తాం, ఆరాధనలో ప్రార్థన కలిపేస్తాం. దీనిగా సపరేట్గా ఉండాలి. ప్రార్థన జీవితం వేరు, ఆరాధన జీవితం వేరు. ఆరాధనలో నా పూర్వస్థితి ఇది, నువ్వు నాకు మార్చే ప్రభు అని వందనాలు చెబుతున్నాం. ప్రార్థనలు ఏంటి? ప్రార్థన జీవితానికి వచ్చేసరికి నాకు ఇది అవసరం, నా స్థితిగతులు ఎలా ఉంటావు, నువ్వు నా ప్రార్థన వినడానికి ఇష్టపడ్డావు, అయితే నా జీవితాన్ని క్షమించు, నా యొక్క స్థితిగతులు ఇట్లాంటి స్థితిగతులను క్షమించి నా ప్రార్థన వినని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అట్టి ప్రార్థన చేస్తాం దేవుడు వింటాడు. ఈరోజు మన యొక్క ప్రార్థన చాలా విలువైనది ఉండాలి. యెహోయాహాజు అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి? అతను అనేకులు పాపం చేయడం కారకుడు. 2 పాపంను అనుసరించినవాడు. 3 దేవుని దృష్టిలో చెడుతనం కలిగినవాడు. 4 దేవుని కోపాన్ని తెప్పించినవాడు. అయినా అవసరతను బట్టి హృదయమారా దేవుని యొక్క ద్వారము తట్టి తాను దేవునిలోకి వచ్చి ప్రార్థించగా, తాను 400 అనుభవం కలిగిన వాడైనప్పటికీ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించగా దేవుడు తన మనవి అన్నాడు, అంగీకరించాడు. నువ్వు చేసే ప్రార్థన నేను వెంటనే ఓకే నీకు ఇస్తాను అన్నాడు. తనకేం కావాలో అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. 2 ఇశ్రాయేలుకి రక్షకుడిని అనుగ్రహించాడు. 3 ఇశ్రాయేలు ప్రజలు సిరియనుల వశంలో ఉన్నప్పుడు దేవుడు తప్పించాడు. 4 ఇశ్రాయేలు ప్రజలు సొంత స్థలాలకు దేవుడు చేర్చాడు. 5 ఇశ్రాయేలు ప్రజల దేవుడు కనికరం చూపించాడు. ఒక పాపాత్ముడే, ఒక దేవుని కోపం తెప్పించినవాడే, చెడ్డవాడే ప్రార్థన చేస్తే దేవుడు విన్నప్పుడు దేవుని బిడ్డలమే, రక్షణ మార్మోసు పొందిన వారిని, ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారిని,
పరిశుద్ధతలోకి తీసుకురాబడిన వారిని, పరిశుద్ధులై ఉండేటకు కొనబడిన వారి పరిశుద్ధ రక్తం ద్వారా విమోచించబడిన వారి లోకం నుండి, పాపం నుండి విమోచించబడిన వారు, ఇంకా ప్రభు యొక్క రక్తంలో పాల్గొనేటటువంటి వారు, ప్రభు యొక్క దేహంలో ఒకే అవయవంగా చేయబడినటువంటి వారు, ఆయన దేహంలో ఒక అవయవంగా చేయబడినటువంటి వారు, ఒకే రొట్టెలో పాల్గొన్న అనుభవం ఉండేవారు, ఇంకా తన బిడ్డలుగా చేసుకున్న అనుభవం ఉంది, తన స్నేహితులుగా చేసుకుంటూ వచ్చాడు, ఇంకా మనల్ని ఆయనలో నాటుకుంటూ వచ్చాడు. మరి ఇంత అనుభవాలు కలిగిన మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏనడా? చూడండి, 4 అంతల అనుభవం కలిగిన వాడే ప్రజల పాపలు నడిపించాడు, తన పాపాన్ని అనుసరిస్తున్నాడు, దేవుని దృష్టిలో చెడుతనం జరిగించాడు, దేవుని కోపాన్ని తెప్పించాడు. ఇట్లాంటోడే తన అవసరం కొద్ది లేదా ప్రజల అవసరం కొద్ది ప్రార్థించినప్పుడు దేవుడు విన్నప్పుడు వీనికంటే మన శ్రేష్ఠులం కదా, యెహోయాహాజు కంటే మన శ్రేష్ఠులం కదా? శ్రేష్ఠులమే. ఎందుకంటే ఆయన ప్రభు రక్తం ద్వారా కడగబడిన అనుభవం లేదు, కానీ మనం కడగబడ్డాం. మరి అతడి కంటే మన శ్రేష్ఠులమే. అతడు రాజు, భౌతికమైన రాజు, మన రాజులైన యాజక సమూహం, పరసంబంధం రాజులైన యాజక సమూహంలో ఉన్నాం. మరి అతనికంటే మనం చాలా రెట్లు గొప్పవాళ్ళమే. ఏ విషయంలో? క్రీస్తు ద్వారా. మనందరం మనం కాదు, కానీ ఏ విషయంలో అంటే క్రీస్తుని బట్టి మనం గొప్పవారు. మరి అతనికంటే ఒక మెట్టు ముంగటే ఉన్నాం మనం. మరి అతని ప్రార్థన దేవుడు అన్నప్పుడు ఒక మెట్టు ముంగట దానికంటే కూడా ఇంక ఉన్నతమైన స్థితిలో ఉండ మన ప్రార్థన దేవుడు ఎండా? మరి ఎందుకు వింటలేదు? మనకంటే చాలా మెట్లు అనుకున్నవాడు ప్రార్థన విన్నాడు, మన ప్రార్థన ఎందుకు వింటలేదు? అతడు ఉన్న దినాల్లో యేసుప్రభు ఉన్నాడా? సిలువ కార్యం ఉందా? ప్రభు యొక్క రక్తం ఉందా? ఆ యొక్క అనుభవాలు లేవు అతనికి. మరి అతడు చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నప్పుడు మన ప్రార్థన ఎందుకు వింటలా? ఎందుకంటే అతని స్థితిగతులను మనం చూస్తాం, కానీ దేవుడు అతని స్థితిగతుల కంటే కూడా తాను ఎలా ప్రార్థన చేసాడో చూసాం. మనము ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదంటే, మనం భౌతికంగా బాగుండాం, కానీ అతడు భౌతికంగా చెడిపోయి ఉంటాడు. మనం భౌతికంగా బాగున్నాం, కానీ అతడు హృదయమారా ప్రార్థన చేశాడు. మనం హృదయమారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లా. ఏదో చెయ్యాలి, అయిష్టంగా చేయాలి, వచ్చాం కదా ప్రార్థన చేద్దాం అన్న కోణంలో మనకు ఉండేది. అంటే మన ప్రార్థనకు అతడి ప్రార్థనకు వ్యత్యాసం చాలా ఉంది. అందుకే అతడు సమాధానం వచ్చింది, మనకు రాని కారణాలు ఇవే. మరి అతడి కంటే మనం అన్ని విధాలు గొప్పవాళ్ళమే. ఏ విషయంలో తక్కువ ఉంది? విశ్వాస జీవితంలో తక్కువ, ప్రార్థన జీవితంలో తక్కువ, క్రైస్తవ జీవితంలో తక్కువ, దేవుని ఆరాధించే విషయంలో తక్కువ, బలలో పాల్గొనే విషయంలో తక్కువ, ఇంకా విషయంలో విశ్వాసాలు అన్న దాంట్లో ఏ విషయంలో మనకు తక్కువ ఉంది? అన్ని విషయాల్లో మనకు అన్నీ బాగుంటాయి. మనకంటే అతడు చాలా లో పొజిషన్లో ఉంటాడు, కానీ అతని ప్రార్థన దేవుడు విన్నాడు. మరి ఎందుకని మన ప్రార్థన వినలేదు? ఎందుకంటే అతడు ప్రార్థన చేసినప్పుడు తన హృదయం దేవుని ఎదుట బాగుంది. ఆ క్షణంలో దేవుడు తన చూడగా ఇతడు బాగుండాడు అనిపించింది. ఆ క్షణంలో దేవుడు తన ప్రార్థన చూడగా మంచి ప్రార్థన చేస్తున్నాడు అనిపించింది. ఆ క్షణంలో అంటే తనకు ముంగట ఏం జరిగిందన్న తర్వాత దేవుడు చూడలా, తాను చేసే ప్రార్థనే చూస్తున్నాడు. బాగుంది, మంచిగా చేశాడు, తన కోసం కాదు, ఇట్లా చేశాడు, బాగా చేశాడు, అంతే, ఓకే నేను ఇతనికి ఏం కావాలి ఇచ్చేస్తాను అన్నాడు. ఆ కూర్చున్న వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు చూడలా, ప్రార్థనా హృదయాన్ని చూశాడు. అతనికంటే ఎంతో గొప్ప స్థితిలోకి వచ్చాం. క్రైస్తవ జీవితం ఎన్నెన్నో మెట్లు ఎక్కుకుంటూ క్రైస్తవులుగా ఎదుగుతూ వచ్చాం. తనకు ఆ క్రైస్తవ జీవితం కూడా లేదు, మనకి ఇంకెదుగుతూ వచ్చాం. కానీ ఆ ఎదగనటువంటి వ్యక్తి ప్రార్థన దేవుడు ఉన్నప్పుడు ఎదిగిన మన ప్రార్థన ఎందుకంటలేదు దేవుడు? ఎందుకంటలేదంటే మన హృదయము దేవుని ఎదుట ప్రార్థన చేసేటప్పుడు స్థిరంగా లేదు, స్థిరత్వం కలిగి మన హృదయం లేదు. ప్రార్థన చేయాలా చేస్తాం, అంశాలు ఉన్నాయా ప్రార్థన చేస్తాం, చెయ్యాలన్న కోణంలో చేస్తాం, కానీ భారం లేదు. ప్రార్థనలో ఉద్యోగము దేవుడు అంగీకరించే ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే సేవకులు, తోటి విశ్వాసులు ఆమెన్ అని చెప్పేటట్టు కాదు మనం చేయాల్సింది. మనం ప్రార్థన చేస్తే ఎవరన్నా అలా ఆయన ఆమెన్ అనాలి. ప్రార్థన గ్రంథం మనం 3వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. ఆమెన్ అనువాడు. అసలు ఆమెన్ అనేది ఎవరు? ఆయనే. మనం పైన ఆమెన్ అనేది, మనం అనే ఆమెన్లో నిజాయితీ ఉండవచ్చు, నిజాయితీ ఉండకపోవచ్చు. ఆయన అనే ఆమెన్లో నిజమైంది. ఆయన ఆమెన్ అంటేనే అది వాస్తవం అయితేనే ఆమెన్ అంటాడు. మనం ఇక్కడ వాస్తవం కాకపోయినా ఆమెన్ అంటాం, కానీ ఆయన అక్కడుండైనా అది నిజమైన ప్రార్థన అయితేనే ఆమెన్ అంటాడు. నిజమైనది కానప్పుడు మౌనంగా ఉండిపోతాడు, ఆమెన్ అనడు. ఎందుకని? ఆ ప్రార్థన అలా ఉంది. ఆ వ్యక్తి ప్రార్థించగా దేవుడు ఆమెన్ అన్నాడు. ఎందుకు? అతని ప్రార్థనలో నిజాయితీ ఉంది. అతడు ఎట్టాంటోడు అన్న తర్వాత ప్రార్థన నిజాయితీ. ఇదే మాట ఇంకో కోణం చెప్పి నేను ముగిస్తున్నా. దేవాలయంకి 2 వ్యక్తులు ఎక్కిపోతున్నారు. ఒకడు విశ్వాసి, ఒకడు అవిశ్వాసి. అవిశ్వాసి కూడా కాదు, ఒకడు విశ్వాసి, అవిశ్వాసి అంటే విశ్వాసంలోకి వచ్చి కూడా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు అవిశ్వాసి. అసలు ఇతడు అన్నిడనే అనుకోవచ్చు మన కోణంలో. ఒకడు దేవుని బిడ్డ, ఒకడు లోకస్తుడు అనుకో.
ఇద్దరు దేవాలయంకి ఎక్కిపోతున్నప్పుడు ఏం జరిగింది? ఎవరు ప్రార్థన దేవుడు అన్నాడు? విశ్వాస యొక్క ప్రార్థన, దేవుని బిడ్డ ప్రార్థన దేవుడు అన్నాడా? లోకస్తుడి ప్రార్థన అన్నాడా? చెప్పండి. ఎందుకన్నాడు? దేవుని బిడ్డ ప్రార్థన దేవుడు ఎందుకనలేదు? అదే, నేను దేవుని బిడ్డనన్న గర్వంతో ప్రార్థన చేశాడు. కానీ ఇతడు నిజమే ప్రభువా, నేను నీ బిడ్డకుంటాను కూడా యోగ్యుని కానని ప్రార్థన చేశాడు. ఇతడి ప్రార్థన అంగీకరించబడింది. అదే మన బైబిల్ మొత్తం మనకు నేర్పించేది అదే. మానవుని స్థితిగతులు దేవుడు చూస్తాడు. అక్కడ యెహోయాహాజు పాపంలో ఉన్నాడు, ఇక్కడ దేవాలయం దగ్గర ఉన్న వ్యక్తి కూడా లోకంలోనే ఉన్నాడు అనుకోవచ్చు. కానీ ఎవరు ప్రార్థన విన్నాడు? ఈ లోకంలో ఉన్న వ్యక్తి అనుకోవచ్చు, లేదా యెహోయాహాజు అని. వారి ప్రార్థన దేవుడు అన్నాడు. ఎందుకంటే వారి పాపంలో ఉండారా లోకంలో ఉండారని దేవుడు చూస్తాడా? వారి స్థితిగతులు దేవుడు చూసాడు. ఈరోజు మన ప్రార్థన దేవుడు చూసేది అదే. మనం భౌతికంగా ఎలా ఉంటాం, ఆరోగ్యంగా ఉండామా, అనారోగ్యంగా ఉండామా, లేదా సమృద్ధిగా ఉన్నామా, సమృద్ధి తక్కువగా ఉన్నామా, ఇవన్నీ దేవుడు చూడడం. ఇప్పుడు మనం కూర్చొని ఏ ప్రార్థన చేస్తున్నాం? హృదయమారా చేసే 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా 5 నిమిషాలైనా ఎంతవరకు మనం చేసే ప్రార్థన హార్ట్ఫుల్గా ఉంటుందో అంతవరకు దేవుడు ఆమెన్ అంటాడు, అది జరుగుతాయి. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అవును, అది జరుగును గాక అని అర్థం. ప్రభు ఎంతైతే ఆమెన్ అంటాడో అంత ప్రార్థనే, అంతే మన జీవితంలో జరిగింది. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఎన్నో రోజుల నుంచి మనం ప్రార్థన చేస్తున్నా ప్రభు ఎన్నిసార్లు ఏవే విషయాలకు ఆమెన్ అంటున్నాడో అర్థం చేసుకోండి. అంటే మనం చేసే ప్రార్థన అంతా ఆమెన్ అంటున్నా ప్రభు అంతటికి ఆమెన్ అంటున్నాడా? లేదు, కొన్ని విషయాలకే. కొన్ని ఎగ్జాంపుల్, ఈ యొక్క స్టిక్ ఫైల్ కావాలి, దీని కొరకు ఆమెన్ అంటున్నాడు. ఫోన్ కావాలి, దాని కొరకు ఆమెన్ అంటలా, దానికి టైం పడుతుంది అంటే ఆమెన్ అనలేదని అర్థం. అంటే మొత్తం కావాలని అడుగుతున్నాం, కానీ అన్నిటికీ ఆమెన్ జరగట్లా, మనం ఆమెన్ అంటున్నాం. ఆయన అనేది ఒక్క విషయంలో అన్నాడు. ఎన్నైనా అనగలుగుతాడు, కానీ ఒక్కటే నిజాయితీగా ఉంది, మిగతా ఏవి కూడా లేవు. ఈరోజు అదే స్థితి. మనం ప్రార్థన చేసేది హృదయంలో నుండి వచ్చే ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించేటట్టు, ప్రజల క్షేమం మేలు కొరకు, బంధించబడిన స్థితిలో ఉండేవారు విడిపించబడటానికి, అనేకులు ప్రభు యొక్క స్వస్థలం అంటే మనది పరలోక రాజ్యం, స్వస్థలం అంటే మనది ఎక్కడది? పరలోక రాజ్యం. మనం పరలోక రాజ్యం పోవాలి, అనేకులు పరలోక రాజ్యం వెళ్ళటం కొరకు. తర్వాత మనలో బలహీనతలు ఉంటే దేవుడు కనికరించి తన రాజ్యంలో తీసుకోవడం కొరకు ప్రార్థన చేయండి. అర్థమవుతుందండి? దేని కొరకు? ఒకటి, మన ప్రార్థన దేవుడు వినేటట్టు ప్రార్థన మనం చేయడం కొరకు, మన ప్రార్థన ప్రభు నా ప్రార్థన కూడా నువ్వు అంగీకరించని ప్రార్థించదు. 2, అనేకులకు ప్రభు ఒక మాదిరికరమైనటువంటి ప్రజలు బలహీనతలు ఉండే వారిని విడిపించడానికి శక్తి మాకు అనుగ్రహించండి. 3, దేవా సాతానిక వశంలో ఉండవారిని విడిపించు, నీ రాజ్యానికి వారసులుగా చేయి. 4, పరలోక రాజ్యం స్వాస్థ్యం మాది, ఆ స్వాస్థ్యానికి మమ్మల్ని నడిపించు. 5, మా మీద కనికరించి మా మనవి అంగీకరించి మా ప్రార్థన ఆలకించి నీ రాజ్యంలో తీసుకో. అంటే మన దేవుని రాజ్యం కొరకు, ఈ లోకంలో ఉండవారి కొరకు, అదే రీతిలో అటువంటి స్థితి యొక్క స్థితిగతులు ఉంటే సరి చేసుకుని మన హృదయం దేవుని ఎలా ప్రార్థన చేస్తున్నది చూద్దాం. నిజమైన హృదయం, యథార్థమైన హృదయంతో మనం చేద్దాం ప్రార్థన. ఏది నిజమైన, ఇప్పుడు అర్థం చేసుకోండి, మీ జీవితంలో దేనికైతే దేవుడు ఆమెన్ అంటున్నాడో, ఈరోజు ఎంత ప్రార్థన చేస్తారో ఎంతసేపు చేస్తారో రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. అంత ప్రార్థన రేపు దేవుడు విన్నాడా లేదా మీకు అర్థమైపోయింది. దాంట్లో దేనికి ఆమెన్ అన్నాడో అది జరిగిద్ది. ఆ ప్రార్థన అంతా కూడా దేవుడు ఆమెన్ అంటలా, ప్రభు కొన్నిటికే ఆమెన్ అంటాడు. కొన్నిట్లో కూడా ఎమ్మటే జరిగే ఉంటాయి, కొంత ఆలస్యం అవుతాయి, మరి కొంత ఆలస్యమై ఉంటాయి. మరి ఆయన ఎందుకు ఆమెన్ అంటలా అన్ని విషయాల్లో? మరి ఇతడు ప్రార్థన చేస్తే అన్ని విషయాలకు ఆమెన్ అన్నాడు కదా. అంగీకరించాడు, ఇశ్రాయేలుకి రక్షకుని ఇచ్చాడు, వశంలో ఉండేవారిని విడిపించాడు, ఇంకా స్వస్థలాన్ని పంపించాడు, కనికరించాడు. మరి ఒక్క కోణంలోనే ప్రార్థించగా ఈ 5 అనుభవం జరిగినప్పుడు మనం 5 విషయాల కూడా ప్రార్థించినా మన ప్రార్థన ఎందుకు ఆమెన్ అంటలేదు? ఎందుకు జరగట్లేదంటే మనం చేసే ప్రార్థన అన్నీ ఆమెన్ అనేటట్టు చేయట్లా. కొన్ని స్వార్థంగా ఉంటాయి, కొన్ని కోపంగా ఉంటాయి, కొన్ని కావాలని చేసి ఉంటాయి, కొన్ని అవసరాలతో కొలత ఉంటాయి, కొన్ని ఏదో చేయాలనే ఉంటాయి. అంటే రకరకాల విధానాల్లో ప్రార్థన ఉంటాయి. కానీ మన ప్రార్థన ఆయన వినేటట్టు, ఆయనే అంగీకరించేటట్టు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మన కళ్ళ ఎదుటి మనం ప్రార్థన చేస్తుంటే సిలువ వేయబడిన ప్రభువారే మన ఎదుట ఉండట్టు మనం గుర్తుంచుకోవాలి. మన కళ్ళ ఎదుట ప్రభువే ఉన్నాడు. మనం చేసేది మన కళ్ళ ఎదుటి ప్రభు ఉంటే మనం ఏం అడుగుతామో అట్లా అడగాలి. ఖచ్చితంగా మన కళ్ళ ఎదుటి మన హృదయం ఎదుటి ప్రభు ఉన్నాడు. ఇదిగో ప్రభు నా ఎదుట ఉన్నాడని అది గ్రహించుకుని మన ప్రార్థనలో ప్రభువు దగ్గర ప్రభు ప్రత్యక్షమైతే మనం ఏం అడుగుతామో అవే అడుగుదాం. అప్పుడు ప్రభు అన్ని ఇస్తాడు. అట్లు ప్రభు అన్ని సాయం చేయనట్లు మనం చేసే ప్రార్థన ఆయనకు అంగీకారంగా ఉండి అనేకులు విడుదల పొందటానికి, అనేకులు రక్షించడానికి, అనేకులు స్వస్థలాన్ని చేరటానికి
అనేకులు సాతాని కోశం నుంచి విడిపించబడటానికి, అందరూ కూడా లోకంలో ఉండేవారందరూ కూడా కనికరించబడటానికి దేవుని కృప తోడైనను గాక. మనం చేసే ప్రార్థన కూడా దేవుని దృష్టిలో అంగీకారంగా ఉన్నట్లు ప్రభు మన ప్రార్థన విని, హృదయమారా చేసే ప్రార్థన విని ప్రభు ఆమెనని, మన ప్రార్థన అంతటా కూడా ఆమెనన్నట్లు, ఆయన ఆమెననే ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమెన్.